నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్. అమెరికాలో ఒక పెను విధ్వంసకర ఉగ్రవాద కుట్రను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI అధికారులు సమర్థవంతంగా గుర్తించారు. న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీ, సెనెట్ కార్యకలాపాలు సాగే చారిత్రాత్మక క్యాపిటల్ భవనాన్ని పేల్చివేసి చట్టసభ ప్రతినిధులను అంతం చేయాలని పథకం రచించిన ఒక 35 ఏళ్ల మహిళను FBI అధికారులు ఇటీవలే అరెస్ట్ చేశారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద భావజాలంతో ప్రభావితమై ఈ ఘాతుకానికి ప్రయత్నించినట్లు అధికారులు న్యాయస్థానంలో దాఖలు చేసిన అభియోగ పత్రాలు వెల్లడిస్తున్నాయి. పూర్తి వివరాలంటే ఈ వీడియో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఈ కుట్ర కేసులో అరెస్ట్ అయిన మహిళను జెసికా బోవీగా గుర్తించారు. అధికారులు సమర్పించిన దర్యాప్తు వివరాల ప్రకారం ఆమె ఇస్లాం మతాన్ని స్వీకరించిన తర్వాత తీవ్రవాద భావజాలం వైపు ఆకర్షితురాలైంది. ఇస్లామిక్ స్టేట్ సంస్థకు బహిరంగ మద్దతు ప్రకటిస్తూ సామాజిక మాధ్యమాల్లో అమెరికా వ్యతిరేక పోస్టులు పెడుతూ ఉండేది ఆవిడ. సెప్టెంబర్ 11 దాడుల సూత్రధారులను ప్రశంసిస్తూ కూడా పోస్టులు చేసింది. తన ఉద్దేశాన్ని వెల్లడిస్తూ న్యూయార్క్ స్టేట్ క్యాపిటల్ భవనాన్ని వీలైనంత ఎక్కువ స్థాయిలో ధ్వంసం చేయాలని, సెనేటర్లు సమావేశమైన సమయంలోనే వారిని హతమార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె FBI ఇన్ఫార్మర్తో పేర్కొంది. అదే సమయంలో కీలక ప్రభుత్వ పత్రాలు పూర్తిగా బూడిదయ్యేలా చేయాలనేది ఆమె పన్నాగం. అంతేకాదు ఈ దాడికి ముందు క్యాపిటల్ భవనం భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆమె వినూత్న మార్గాలను ఎంచుకుంది. భవనం సమీపంలో సరదాగా పిక్నిక్ చేసుకుంటున్నట్లు నటిస్తూ అక్కడి భద్రతా సిబ్బంది కదలికలను నిశితంగా గమనిస్తూ ఉండేది. సోషల్ జస్టిస్ సెంటర్ ద్వారా సేకరించిన విప్లవాత్మక పుస్తకాలు తన దాడులకు ఎలా ప్లాన్ చేయాలో ఉపయోగపడతాయని ఆమె సమాచార మార్పిడిలో తెలిపింది. భవనంలోకి సులభంగా చొరబడడానికి ఆమె ఫుడ్ డెలివరీ ఏజెంట్ వేషధారాన్ని ఎంచుకోవాలని భావించింది. డోర్ డాష్ వంటి ప్రముఖ ఫుడ్ డెలివరీ బ్యాగును కూడా ఆమె సిద్ధం చేసుకుంది. డెలివరీ ఇచ్చే వంకతో లోపలికి ప్రవేశించి బాంబును అమర్చాలని ఆమె కుట్ర పన్నింది. దాడి కోసం పేలుడు పదార్థాలను ఎలా తయారు చేయాలో నేర్పించాల్సిందిగా ఆమె FBI ఇన్ఫార్మర్నే కోరింది. భారీ ప్రాణ నష్టం కలిగించేందుకు పేలుడు తీవ్రత పెంచే మేకులు, ఇతర ముడి పదార్థాలను ఆమె అప్పటికే సమకూర్చుకుంది. ఈ దాడిని పూర్తి చేసిన వెంటనే సిరియా దేశానికి పారిపోవాలని ఆమె భావించింది. సిరియాకు సురక్షితంగా చేరుకుంటే అక్కడి నుండి న్యూయార్క్లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ వంటి ప్రముఖ ప్రాంతాల్లో మరిన్ని దాడులు చేయాలనే ఆలోచన కూడా చేసినట్లు దర్యాప్తులో తెలియదు. ఎప్పటికప్పుడు ఆమె కదలికలను ట్రాక్ చేసిన ఫెడరల్ ఏజెంట్లు బాంబు తయారీ సామాగ్రిని సేకరించిన వెంటనే రంగంలోకి దిగారు. ఆగస్టు 19న ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు సమయంలో ఇక నన్ను ఎవరూ కాపాడలేరు, మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి అని ఆమె అధికారులతో వ్యాఖ్యానించినట్లు సమాచారం. విదేశీ ఉగ్రవాద సంస్థకు వనరులు సమకూర్చే ప్రయత్నం చేయడం, చట్ట విరుద్ధ కుట్రలకు పాల్పడడం వంటి తీవ్రమైన నేరారోపణను ఆమెపై నమోదు చేశారు. సకాలంలో అధికారులు స్పందించి అరెస్ట్ చేయడంతో అమెరికాలో జరగాల్సిన ఒక భారీ ప్రాణ నష్టం, విపత్తు ముందే తప్పింది. సో ఫర్ టుడే, దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూసివ్.